మంగళసూత్రాన్ని తెచ్చిచ్చి మా ఇద్దరి పెళ్లి జరిపించా. అక్షంతలు వేసి దీర్ఘ సుమంగళి భవాన్ని దీవించా. సుమంగళిగా ఉండమని దీవించిన నువ్వే నా పసుపు కుంకుమల తుడిచేస్తావా? కాళ్ల పారాణి ఆరకముందే భావించిన తాళి తెంచేస్తావా తల్లి? నిన్నాశీర్వదించినందుకు నా ప్రేమని చంపుకోమంటావా? నిన్ను సౌభాగ్యవతిగా దీవించినందుకు నా సౌభాగ్యాన్ని వదులుకోమంటావా? నీకు అభయం ఇచ్చినందుకు నిన్ను కాపాడడం నా ధర్మం. నేను నా ధర్మాన్ని నెరవేర్చడం ఎంత ముఖ్యమో తప్పు చేసిన వాడిని శిక్షించడం కూడా అంతే ముఖ్యం. తప్పుకో. ఆగు నాగమ్మ. నువ్వనుకున్నట్టు మా బావ చేసింది దుర్మార్గం కాదమ్మా. గుడిలో ఉన్న ఆ మణిని మా బావ తన స్వార్థం కోసం తీసుకురాలేదమ్మా. జన్మనిచ్చిన తన తల్లిని బ్రతికించుకోవడం కోసం కొడుకుగా తన బాధ్యత కాబట్టి మా అత్తయ్యని బ్రతికించుకోవడానికి ఆ సంజీవ మణిని తీసుకొచ్చాడు. స్వామి, మీరు తీసుకురమ్మన్న సంజీవమని ఇదిగోండి స్వామి. శంభో శంకర. నన్ను కాపాడడం కోసం నా కొడుకు ఆలయంలోని సంజీవమణిని తీసుకొచ్చాడా? తల్లిని కాపాడుకోవడం తనయుడి ధర్మం కాబట్టి నా బావ తన ధర్మాన్ని నెరవేర్చాడు. నువ్వు చెప్పిన ధర్మానికి నువ్వు కట్టుబడి ఉన్నప్పుడు నా బావ తన ధర్మాన్ని నిర్వర్తించడం తప్పెలా అవుతుందమ్మా? నా భర్తని చంపడం నీకు ధర్మమైతే తన తల్లిని బ్రతికించుకోవడం అధర్మం ఎలా అవుతుంది? చెప్పు నాకమ్మా. నీ బావ తన తల్లిని బతికించుకోవడం ధర్మం అని వాదిస్తున్నావు కాబట్టి మరి నేను నా ప్రేమని బతికించుకోవడం కూడా ధర్మమే కదా? సరే, ధర్మ అధర్మాల గురించి మాట్లాడుతున్నావు కాబట్టి ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పు. నన్ను దీర్ఘ సుమంగళిగా ఉండమని దీవించావు. నా భర్తని చంపి నువ్విచ్చిన దీవెననే అపవిత్రం చేయడం నీకు న్యాయమా నాగమ్మా? నాకు అన్యాయం చేయడం నీకు న్యాయం అనిపిస్తే నువ్వనుకున్నదే చెయ్యి. కానీ ఒక్క మాట. ఏంటి? నిన్ను నమ్మి పూజించే నాలాంటి భక్తురాల్ని కాపాడడం నీ బాధ్యత అయితే నీలాంటి దేవతలిచ్చిన దీవెనని గౌరవించటం నీ భక్తురాలిగా నా బాధ్యత. నీ బాధ్యతని నువ్వు విస్మరించినా నా బాధ్యతని నేను విస్మరించను. నాకు నువ్విచ్చిన ఆశీస్సులు అమంగళం కాకుండా ఉండాలంటే నేను సుమంగళిగా సౌభాగ్యవతిగానే చచ్చిపోవాలి. అలా చావడానికి నేను ఈ నిమిషమే సిద్ధంగా ఉన్నాను. ముందు నన్ను చంపి ఆ తర్వాత నా భర్తను చంపే. భైరవి,
నీ ధర్మానికి నేను అడ్డు చెప్పడం లేదు కాబట్టి నా ధర్మానికి కూడా నువ్వు అడ్డు చెప్పొద్దు. రా, ముందు నన్ను చంపు. రామా. భైరవి, చంపు నాగమ్మా, చంపు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు నన్నిప్పుడు అర్జున్ని చంపకుండా ఆపగలిగిన జాతకం ప్రకారం పెళ్ళైన 3వ రోజే నీ భర్త మరణిస్తాడన్న విషయం మర్చిపోకు. నేను పూజించే దేవత నుండి నా భర్తని కాపాడుకోగలిగిన దాన్ని జాతకం నుండి కాపాడుకోలేనమ్మా. కాపాడుకుంటాను. నా ప్రాణమిచ్చైనా నా భర్తని నేను కాపాడుకుంటాను. నా బావని చంపాలనుకుంటే నా బావని బ్రతికించుకోవడం కోసం నేను చావడానికైనా సిద్ధంగా ఉన్నానన్న విషయం నువ్వు మర్చిపోకమ్మా. రా బావా. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అంతా నీకు తెలుసు. అన్ని తెలిసి కూడా ఏమి చెయ్యలేని నిస్సహాయురాలుగా నన్నెందుకు చేశావు? ఇది నీకు న్యాయం కాదు శివయ్య. ఎన్నో ఏళ్లగా నేను నా బావ నీ గుడికి కాపలా కాస్తూ నీ ఆలయాన్ని, ఆలయ సంపదను సంరక్షిస్తున్నాం కదా. నీకు సేవ చెయ్యడమే మా జీవిత పరమార్థంగా భావించిన నా బావని కాపాడలేకపోయావు. నాకు నా బావని బతికించుకునే అవకాశం లేకుండా చేశావు. ఇది నీకు న్యాయం కాదు శివయ్య, న్యాయం కాదు. నీ ఆలయంలో ఉన్న ఆ మణిని తస్కరించిన అర్జున్ని చంపితేనే తప్ప నా బావ బతకడు. కాని ఆ అర్జున్ని చంపే అవకాశం నాకు లేకుండా నేనే భైరవికి అభయం ఇచ్చి నా చేతే వాళ్ళ పెళ్లి జరిపించేలా చేశావు. ఎందుకు ఇలా చేశావు శివయ్య? నా బావని కాపాడుకునే అవకాశం లేదు కాబట్టి నా బావని బ్రతికించుకోలేను. నా బావ లేకుండా నేను బ్రతకలేను, బతకలేను. నా బావ మరణాన్ని
నా కళ్ళతో చూసి తట్టుకునే శక్తి నాకు లేదు శివయ్య. అలాంటి పరిస్థితి రాకముందే నీ కళ్ళ ముందే నీ సన్నిధిలోనే నేను అగ్నికి ఆహుతైపోతాను. నా బావ లేకుండా నేను బ్రతకలేను శివయ్య, బ్రతకలేను. ఈ జీవితం నాకొద్దు. నా బావ లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను. అందుకే ఆహుతైపోతాను. నన్ను నీ సన్నిధిలో ఐక్యం చేసుకో శివయ్యా. నేను బ్రతకలేను. ఆగు నాగిని. ఏంటమ్మా నాగిని నువ్వు చేస్తున్న పని? ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడుతున్నావేంటమ్మా? నా భావని బ్రతికించుకోలేని ఆసక్తురాలు అయిపోయాను గురుదేవా. చావే నాకు శరణ్యం. ఆపమ్మా. పుత్ర శోకంతో బాధపడుతున్న నీ తల్లిదండ్రులకి మరింత కడుపు కోతని మిగిల్చాలనుకుంటున్నావా? నీ బావంటే నీకు ప్రాణమని నాకు తెలుసమ్మా. కానీ నీ బావ కోసం నీ కన్నవాళ్లకి శోకాన్ని మిగల్చడం భావ్యం కాదమ్మా. ఇన్ని రోజులుగా నీ బావని బ్రతికించుకోవడానికి మణిని దొంగిలించిన వాడు ఎవడో తెలియక బాధపడ్డా. ఇప్పుడు ఆ మానవుడెవరో నీకు తెలిసింది కాబట్టి అతనిని చంపి నీ బావని బ్రతికించు. బ్రతికించుకోవాలని ప్రయత్నించాను. కానీ ఆ భైరవికి నేనిచ్చిన దీవెనే నాకు అవరోధంగా మారింది గురుదేవా. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడే సమస్యని పరిష్కరించుకుని బుద్ధి కుశలతను ప్రదర్శించాలి తల్లి. ఆత్మరక్షణ కోసం ఒకరిని చంపడం తప్పు కానప్పుడు నీ బావ ప్రాణరక్షణ కోసం ధర్మాన్ని విస్మరించడం కూడా ధర్మమే అవుతుందమ్మా. అంటే చెప్తాను రామ్మా. రాతని ప్రాణరక్షణ కోసం ధర్మాన్ని విస్మరించడం కూడా ధర్మమే అని గురుదేవులు చెప్పారంటే నేను అర్జున్ని చంపడం తప్పు కాదన్నమాట.
ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? రామ్మా. దేవుడితో సమరం సాహసమే పయనం. ఆ గుడిలోకి ఎవ్వరూ వెళ్ళకూడదని తెలిసి కూడా నువ్వెందుకు వెళ్ళావురా? దేవుడితో సమరం సాహసమే పయనం. నన్ను కాపాడడం కోసం నీ ప్రాణం మీదకి తెచ్చుకున్నావేంట్రా? నువ్వు లేకపోతే నేననే వాణ్ణి లేనమ్మా. నీకన్నా నాకు నా ప్రాణం ఎక్కువేం కాదమ్మా. ఏ తల్లిదండ్రులైనా పిల్లల భవిష్యత్తు బాగుండాలనే కోరుకుంటారు. తమ ఆశలన్నీ కన్నబిడ్డల మీదే పెట్టుకుంటారు. కన్నబిడ్డల కోసం ఎన్ని కష్టాలైనా భరిస్తారు, ఎలాంటి త్యాగమైనా చేస్తారు. అలాంటప్పుడు నీకేదైనా జరిగితే మేమెలా తట్టుకోగలం అనుకున్నావు? నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు బావా. ఆ గుడి తలుపులు తెరవాలనుకున్న వాళ్ళు గాని, ఆ గుడిలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు గాని ఇంతవరకు ప్రాణాలతో బతికలేరు. ఆ విషయం తెలిసి కూడా నువ్వెందుకెళ్ళావు బావా? నా ప్రాణం పోతుందని భయపడుంటే వెళ్ళుండేవాణ్ణి కాదు. అమ్మను బ్రతికించుకోవాలన్న ఆశతో వెళ్ళాను. అమ్మ మీదున్న ప్రేమను, అమ్మని కాపాడుకోవాలన్న ఆశని చంపుకోలేను బావ. అందుకే వెళ్ళాను. నువ్వు చెప్పింది నిజమేనయ్యా. కానీ నీకేదైనా జరిగితే మేమందరం భయపడతామన్న విషయం కూడా ఆలోచించాలి కదా. ఆ గుడిని మనల్ని రక్షిస్తోంది ఆ నాగమ్మే. మన ఇంటి ఇలవెల్పు ఆ నాగమ్మే నీ మీద పగబట్టిందంటే నిన్ను ఇంకెవరు కాపాడగలరు? అందరినీ కాపాడే నాగమ్మే నిన్ను చంపేస్తాను అని శపథం చేసిందంటే నాగమ్మ తన శపథాన్ని వెనక్కి తీసుకోదు తమ్ముడు. నువ్వు భైరవి మెల్లో కట్టిన మంగళసూత్రమే ఈ రోజు నిన్ను నాగమ్మ చంపకుండా కాపాడు. ఈ రోజు నిన్ను చంపకపోయినా తర్వాత నిన్ను ఏం చేస్తుందోనని భయంగా ఉంది అర్జున్. ఆ సంజీవమణిని దొంగిలించింది ఎవరో తెలుసుకోవాలని నాగమ్మ ఎప్పటినుంచో ప్రయత్నిస్తూనే ఉంది. అది నువ్వే అని తెలిసిన తర్వాత నిన్ను చంపకుండా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది నాగజాతి లక్షణం. మంగళసూత్రాన్ని తిరిగి తీసుకురాకపోతే తనని తాను దహించుకుంటానని నాగమ్మ ప్రతిజ్ఞ చేసింది. ఇచ్చిన మాట కోసం చావడానికైనా సిద్ధపడ్డ నాగజాతి పగ ప్రతీకారాల కోసం ఏమైనా చేస్తాయి, ఎంతకైనా తెగిస్తాయి బావా. నాగమ్మ నిన్ను చంపాలన్న ప్రతీకారాన్ని వదలకపోతే మీ ఇద్దరి జీవితం ప్రతీకారం గురించి మీరెవరూ భయపడాల్సిన పని లేదన్నయ్య. కొద్ది నిమిషాల వరకు బావది నాది బావమరదల సంబంధం మాత్రమే. ఈ తాళి బావ నా మెళ్ళో కట్టిన తర్వాత
మాది భార్యాభర్తల సంబంధంగా మారింది. ఈ బంధాన్ని ఎవరూ విడదీయలేరు. ఏ ఆడదైనా తాళి కట్టిన భర్తనే దైవంగా సర్వస్వంగా భావిస్తుంది. నా భర్తని కాపాడుకోవడం కోసం నేనేమైనా చేస్తాను. ఆఖరికి నేను పూజించే ఆ దేవతనైనా ఎదిరిస్తాను. నా భర్తని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. మీరెవ్వరూ బాధపడాల్సిన అవసరం కానీ భయపడాల్సిన పని కానీ లేదు. బావకా మరణగండ ఉందని తెలిసి కూడా పెళ్లి చేసుకున్నానంటే సమస్యలతోనూ గండాలతోనూ పోరాడి గెలవాలి అన్న ధైర్యంతోనే బావని పెళ్లి చేసుకున్నాను.